శ్యామ్ పిట్రోడా. ఈ పేరు తెలియని వాళ్ళు భారతదేశంలో బహుశా ఎవరు ఉండకపోవచ్చు. ఈ శ్యామ్ పిట్రోడా 2004 నుంచి 2014 మధ్యలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన హవాను నడిపించారు. ఈ శ్యామ్ పిట్రోడా అంటే రాహుల్ గాంధీ శ్యామ్ పిట్రోడా అనే అంకులని పిలుస్తుంటారు. ఈ శ్యామ్ పిట్రోడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకి ముఖ్య సలహాదారు. ఈయన సలహాలను ఆధారంగా చేసుకునే ఆ రోజుల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నడిచారు అనేది ప్రముఖమైనటువంటి అభియోగం. అయితే అప్పట్లో కూడా శ్యామ్ పిట్రోడా అనేకమైనటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలను చేశారు. అయితే ఆ రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్ల వాటిని మీడియాలో రాకుండా ఆ వ్యాఖ్యల ప్రభావం జనాలకు తెలియకుండా చేసింది. అయితే మొన్న శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు అంటే ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు చైనీయులాగా కనిపిస్తారని, ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు తెల్లగా ఉంటారని, పశ్చిమ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు అరబుల్లాగా కనిపిస్తారని, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఆఫ్రికన్స్ లాగా నల్లగా ఉంటారని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. అయితే ఇది శ్యామ్ పిట్రోడాకి కొత్త ఏం కాదు, అనేకసార్లు అనేక వివాదాస్పదమైన వ్యాఖ్యలను చేశారు. అయితే ఇది ఎలక్షన్ సీజన్ కావటం వల్ల ఈయన వ్యాఖ్యలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. అంటే ఎవరైనా సరే ఈ విధంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మంచిది కాదు. భారతదేశంలో అనేక జాతులు, మతాలు, అనేకమైనటువంటి కులాలు, మతాలు కలిసి ఉంటున్నారు. అట్లాంటప్పుడు ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదు. అయితే వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలు కేవలం పిట్రోడా సొంత వ్యాఖ్య అంటే ఆయన పర్సనల్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన పార్టీ నుండి బహిష్కరించింది. అంతేకాకుండా ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయమని కూడా కోరింది. అంటే ఈ వ్యాఖ్యలు ఎలక్షన్స్ లో తమకు చేస్తాయని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. అయితే ఇట్లాంటి ఆయుధాన్ని దొరికించుకోవడానికి రెడీగా ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఈ మాటలని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మీటింగ్స్ లో చెల్లలేకపోతున్నారు. దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పెడుతుంది.